హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ రిలేటెడ్గా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూ సిరీస్ అనేవి స్టార్ట్ చేసుకున్నాం. అందులో భాగంగా మనం ఫైనల్ టెస్ట్ ఫర్ మార్క్స్ బూస్టర్ సిరీస్ని కూడా మనం తీసుకొస్తున్నాం యాప్లో. ముఖ్యంగా ఏపీ హిస్టరీ 75 క్వశ్చన్స్ 75 మార్క్స్తో ఒక ఫైనల్ గ్రాండ్ టెస్ట్ అనేది అవైలబిలిటీలో ఉంచాం. ఇది గతంలో మనకి 99 రూపీసే ఉండేది. ఇప్పుడు ఓన్లీ 29 రూపీస్కి అందరికీ అవైలబిలిటీ ఉండేలా 1 వీకే టైం ఉంది కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోండి. సో ఇక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ గ్రాండ్ టెస్ట్ ఒక్కటే తీసుకుంటే మనకి మార్క్స్ బూస్టర్ ఎలా అవుతుందని చాలామంది డౌట్ ఉండొచ్చు. బట్ ఇక్కడ మనకి క్వశ్చన్స్ రిలేటెడ్గా చూసుకుంటే సిలబస్ ఆధారంగా అన్నీ కవర్ చేసాం. ఇక్కడ ఏపీ హిస్టరీ రిలేటెడ్గా, అదేవిధంగా పీవైక్యూ వెయిటేజ్ కావచ్చు, హై ఈల్డింగ్ టాపిక్స్ ఉంటాయి, ఎక్కువ మార్క్స్ వచ్చే ఏరియాస్ కూడా కవర్ చేస్తూ కరెంట్ ఐటమ్స్ కూడా, అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా హిస్టరీలో ఎక్కువ ఉండవు, బట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో కొన్ని ఇంక్లూడ్ చేసి ఉంటాయి. ఆ గ్యాప్ కూడా మిస్ చేయకుండా మనం ఇందులో క్వశ్చన్స్ అయితే ఇంక్లూడ్ చేసుకున్నాం. సో ఓన్లీ 29 రూపీస్తోనే ఈ పర్టికులర్ టెస్ట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. బట్ మీకు ఒక సజెషన్ ఏంటంటే, ఫస్ట్ టెస్ట్ రాయండి. యాప్లోకి వెళ్ళి టెస్ట్ సిరీస్లో ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ రిలేటెడ్ కూడా టెస్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అవి టెస్ట్ రాసి అప్పుడు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఎంతవరకు అటెంప్ట్ చేయగలిగారో అవి చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ అనేది ఇక్కడ ఇస్తున్నాం. 75 క్వశ్చన్స్ 75 మార్క్స్తోనే మనకి మార్క్స్ బూస్టర్ ఎలా అవుతుందని చాలామందికి డౌట్ ఉంటుంది. కానీ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్లో విత్ రిలవెంట్ కనెక్టివిటీ, రిలవెంట్ రిఫ్లెక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఒక క్వశ్చన్ ఒక ఆన్సరే కాకుండా దానికి చుట్టూ ఉన్న కనెక్టివిటీని కూడా మనం ఇక్కడ కనెక్ట్ చేస్తూ ఈ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అయితే ఇచ్చాం. సో దాన్ని ఉపయోగించుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఓన్లీ పేమెంట్ అనేది చేసేసి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటున్నారు, టెస్ట్ రాయట్లేదు, రైట్? సో అది నేను స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ టెస్ట్ రాయండి. టెస్ట్ 75 మినిట్సే కదా, 75 మినిట్స్ ఈ 1 వీక్లో చాలా వాల్యుబుల్ నాకు తెలుసు. బట్ ఇది మనకి ఈ వీక్లో మనం చదవడానికి ఉపయోగించుకోకూడదు. ఓన్లీ రివిజన్ అండ్ ప్రాక్టీస్ కోసమే మనం ఈ వీక్ ఉపయోగించుకోవాలి. మీరు ఎంతవరకు చదివినా పర్వాలేదు, ఇక్కడ వరకు చదివింది క్లోజ్ చేసేసండి. మ్యాక్సిమం టైం రివిజన్ అండ్ ప్రాక్టీస్ మీదే పెట్టండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, రైట్? సో అంటే ఇదే టెస్ట్ సిరీస్ అంటలేదు, నేను గ్రాండ్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తున్నాను ఏపీ హిస్టరీ పాలిటిక్స్ సంబంధించి మాత్రమే, మనకున్న టైం అవైలబిలిటీ బట్టి, రైట్? సో దీన్ని బాగా ఉపయోగించుకోండి. టెస్ట్ అయితే కంపల్సరీ రాయండి. టెస్ట్ రాసి అప్పుడు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మీరు చూస్తే అది వేరేలా ఉంటుంది. టెస్ట్ రాయకుండా ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చూస్తే అది ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదివినట్టు ఉంటుంది. అది కరెక్ట్ కాదు, రైట్? సో ప్లీజ్ ఫాలో ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఇది మనకి ఇంగ్లీష్ మీడియమే కాదు, తెలుగు మీడియం కూడా అవైలబిలిటీ ఉంది. క్లియర్ డిస్క్రిప్షన్లో మనకి యాప్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ప్లీజ్ చెక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.